కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు? కేటీఆర్ ఏ బీజేపీ ఎంపీని ఉద్దేశించి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నుంచి ఉన్నది 8 మంది ఎంపీలు. అందులో ఎవరి హ్యాండ్ ఉందని అంతా అనుమానంగా చూస్తున్నారట. రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలో ఆసక్తి రేపుతున్న ఆ గాసిప్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం టీజీఐఐసి ఆధీనంలో ఉన్నట్టుగా చెబుతున్న 400 ఎకరాల భూమిని గ్యారంటీగా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ప్రభుత్వం గతేడాది 10,000 కోట్ల రుణం తీసుకుంది. అయితే 30,000 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములను సెక్యూరిటీగా పెట్టి కేవలం 10,000 కోట్ల రుణం తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందట. వీటి వేలం ద్వారా దాదాపు 30,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముండటంతో అభివృద్ధి పనులు ప్రారంభించింది. 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఈరోజు తీసుకొచ్చినప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం, ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. ఇక్కడే మ్యాటర్ సీరియస్ టర్న్ తీసుకుంది. భూ యాజమాన్య హక్కుల విషయంలో హెచ్సియుకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం చినికి గాలివానగా మారి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఇదో పెద్ద స్కామ్ అంటూ కేటీఆర్ పేల్చిన పొలిటికల్ ల్యాండ్ మైన్ మరింత దుమారం రేపుతోంది. అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఓ బీజేపీ ఎంపీకి ఈ భూముల వ్యవహారంతో సంబంధం ఉందనే కేటీఆర్ వ్యాఖ్యలతో కమలం పార్టీలో కలవరం మొదలైందని తెలుస్తోంది. బీజేపీలో మొత్తం 8 మంది ఎంపీలు ఉండగా అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మిగిలిన 6 ఎంపీల్లో ఎవరి ప్రమేయం ఇందులో ఉందనే డౌట్ బీజేపీలో డిబేట్ పాయింట్ గా మారిందని తెలుస్తోంది. ఆ 6 ఎంపీల వైపు మిగతా రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనం సైతం అనుమానంగా చూస్తున్నారట. 170 కోట్ల రూపాయల కమిషన్ కొట్టేసింది ఈయనంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలతో బీజేపీ ఎంపీలు తెగ ఇబ్బంది పడిపోతున్నారట. ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెబితే బాగుండేదని సస్పెన్స్ తో జనమంతా తమను అనుమానంగా చూస్తున్నారని వాపోతున్నారట బీజేపీ ఎంపీలు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందని సదరు ఎంపీలు మాట్లాడుకుంటున్నట్లు టాక్. కేటీఆర్ ఆ ఎంపీ పేరు బయటపెట్టే వరకు నిందను అందరూ మోయాల్సిందేనా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట. అయితే ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుందా? కేటీఆర్ ఆ ఎంపీ ఎవరో చెప్పేస్తారా? లేదంటే పొగబెట్టే రాజకీయంలో భాగంగా కేటీఆర్ ఆ కామెంట్స్ చేశారా అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనేమో.